హలో గైస్, ఎలా ఉన్నారు? వాడెవడో ఏదవ్వ నా ఫోటోను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే నాకేంటి? నేను ఎందుకు భయపడాలి వానికి? ఆ? హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. ఓకే, రీసెంట్గా అందరు చూసే ఉంటారు. ఒక అమ్మాయి ఒక వెబ్సైట్లో తన ఫోటోను అప్లోడ్ చేసి సంథింగ్ అలా ప్రాంప్ట్ ఇచ్చి నాకు ఇలా చేంజ్ చేసి ఇవ్వండి అని ఒక ప్రాంప్ట్ ఇచ్చింది. అయితే ఆ వెబ్సైట్ వెంటనే ఆ అమ్మాయి ఫోటోను తనకు నచ్చిన విధంగా క్రియేట్ చేసి ఇచ్చింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి ఇచ్చిన ఫోటో ఎలా ఉందంటే చాలా క్లియర్గా, క్లీన్గా, నీట్గా, మంచిగా అవుట్ఫిట్ మంచిగా ఉన్నది. కానీ ఆ ఇచ్చిన ఫోటో, ఆ క్రియేట్ చేసిన ఫోటో ఎలా ఉందంటే తను చెప్పిన విధంగానే ఇచ్చింది. బట్ ట్విస్ట్ ఏంటంటే తన చేతి పైన ఉన్న పుట్టుమచ్చని కూడా ఆ క్లియర్గా ఇచ్చింది. తను వెంటనే షాక్ అయ్యి, అరే ఏంటిది, నేను వేసుకున్న డ్రెస్సులో పుట్టుమచ్చ కనపడం లేదు, కానీ నాకు ఇచ్చిన ఫోటోలో ఆ పుట్టుమచ్చ ఎలా చూపించింది అని షాక్ అయిపోయింది లిటరల్గా. వెంటనే తను సమ్ వీడియో చేసి రిలీజ్ చేసింది. అది న్యూస్, హాట్ టాపిక్. అయితే ఆ విషయాన్ని పక్కన పెడితే టెక్నాలజీ డెవలపింగ్ చాలా అవుతూనే జరుగుతుంది. ఎంత డెవలప్ అయినా ఇంకా డెవలప్ కావాలి, ఇంకా కొత్త కొత్త టెక్నాలజీలు రావాలి అని ఎదురు చూస్తున్నాం మనం. మనిషికి ఈజీగా ఏ పని కూడా తాను చేయకుండా ఒక యంత్రం చేయాలి అని కోరుకునే వాళ్ళం మనం. అందుకోసమే అన్ని టెక్నాలజీని మనం క్రియేట్ చేస్తాం. మనమే క్రియేట్ చేస్తాం, మనల్ని మనం నాశనం చేసుకుంటాం. అదే టెక్నాలజియా. ప్రతి ఒక్కరి సోషల్ మీడియా ఉంది. ఈ వీడియో చూస్తున్న మీకు ప్రతి ఒక్కరి సోషల్ మీడియా ఉంది. మీకు సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇప్పుడు నా వీడియో చూస్తున్నారు. యూట్యూబ్, మీకు సోషల్ మీడియా ఉంది అంటే మీరు డెఫినెట్గా యూజ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాగ్రామ్ ఒక డెవలపర్ క్రియేట్ చేసి దాని టెస్టింగ్ అన్ని చేసిన తర్వాత ప్లేస్టోర్లో అప్లోడ్ చేశాక ఆ ప్లేస్టోర్ యాప్ నుంచి మనము దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ క్రియేట్ చేసినప్పుడు దాంట్లో ఎటువంటి డేటా ఉండదు. జీరో, సున్నా డేటా ఉంటుంది. అది మనమే దాంట్లో మన వీడియోలు అప్లోడ్ చేస్తూ, మన ఫోటోలు అప్లోడ్ చేస్తూ, కొత్త కొత్త రీల్స్ చేస్తూ అప్లోడ్ చేస్తూ దాంట్లో డేటాను ఫిల్ చేస్తున్నాం మనం ఆ యాప్లో. ఎందుకంటే మన దగ్గర మొబైల్ ఉంది. మొబైల్ లేని వ్యక్తి ఎవరు లేరు. పుట్టిన పోర నుంచి 60 సంవత్సరాల ముసలి వ్యక్తి వరకు ఫోన్ 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 యూజ్ చేస్తున్నారు. ఫోన్ యూజ్ చేస్తున్నామంటే మన దగ్గర అన్ని అప్లికేషన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క అప్లికేషన్ ఉంటుంది. సరే, అది పక్కన పెట్టండి. యాక్చువల్గా ఆ న్యూస్ చూసిన తర్వాత సర్లే నేను కూడా రిజల్ట్ ఇట్లా జరుగుతుందా అనుకొని ఒక వెబ్సైట్లో మంచిగా సూట్ వేసుకున్నాలేండి. లేకలేకి దిగింది ఒక ఫోటో, సూట్ వేసుకున్నాను. ఆ ఫోటోని తీసుకుపోయి ఒక వెబ్సైట్లో అప్లోడ్ చేశాను. ఏమడిగాను తెలుసా? డైరెక్ట్ బట్ట లేకుండా అని చెప్పిన. ఇప్పుడు వెబ్సైటు నాకు ఇచ్చింది, క్రెడిట్స్ ఇచ్చింది, కానీ బట్ట లేకుండా ఇవ్వలేదు. సెమీ న్యూడ్, మంచి 6 ప్యాక్ తోటి ఇచ్చింది. చూడండి ఫోటో. చూశారు కదా, సూపర్ ఉన్నాయి కదా ఫోటోలో. అసలు యాక్చువల్గా నేను ఏఐకి ఇచ్చిన అంటే అప్లోడ్ చేసిన ఫోటో ఏంటంటే చూడండి,
చూశారు కదా. అయితే నేను షూట్ చేసుకున్న ఫోటోను అది చేంజ్ చేసి ఇలా వచ్చింది. అలా నేను ఒక్కసారి కాదు ఆ వెబ్సైట్ని 3 టైమ్స్ అడిగాను. అది 3 టైమ్స్ చిన్న చిన్న మైనర్ చేంజెస్ చేసుకుంటూ వెళ్ళి ఫైనల్‌గా ఒక అవుట్‌పుట్ అయితే ఇస్తుంది. చిన్న చిన్న మైనర్స్. చిన్న చిన్న చేంజెస్ అంతే. బాగా పెద్ద ఏం కాదు. అంటే మనం ప్రాంప్ట్ ఇంకొంచెం బెటర్‌గా ఇస్తే ఇంకొంచెం బెటర్ చేస్తదనుకుంటా అది నాకు తెలిసి. అయితే 3 అటెంప్ట్స్ తర్వాత ఫోర్త్ అటెంప్ట్‌లో మళ్ళీ ఫోటో ఇచ్చాను. అప్పుడు అది ఏమన్నది తెలుసా? స్క్రీన్ మీద పెడతాను చూడండి. చదివారు కదా! నేను అడిగాను వెంటనే, ఎక్స్‌క్యూజ్ మీ ఏఐ, నేను ఫస్ట్ 3 అటెంప్ట్స్‌లో మీకు ఫోటో ఇచ్చినప్పుడు నాకు రిటర్న్‌లో క్రెడిట్స్ ఇచ్చారు. మరి ఫోర్త్ అటెంప్ట్‌లో మీరు నాకు ఇలా ఎందుకు మెసేజ్ రిప్లై మీరు ఎందుకు రిటర్న్‌లో రిప్లై ఎందుకు ఇస్తున్నారని అడిగితే, అది మళ్ళీ నాకు రెస్పాండ్ అయింది. ఎలాగంటే ఇలా చూడండి. చూశారు కదా! నాకు అనిపించింది అప్పుడు. అసలు ఏం జరుగుతుందిరా ఇది? ఇలా ఇలా చేస్తుందేంటి? అంటే అది కూడా కరెక్ట్ బ్యాలెన్స్‌డ్ లేదు. ఇంబాలెన్స్‌డ్ ఉన్నది. సో, మనం దేనిని నమ్మలేము. అదంత సెక్యూర్ కాదు అని అర్థం. ఈ మధ్య కాలంలో ఒక ట్రెండు. ఎవడో ఒకడు ఒక చిన్న ఫోటోను ఇట్టనే సంథింగ్ ఏదో ఒక వెబ్‌సైట్ ద్వారా క్రియేట్ చేసుకొని ఒకడు సోషల్ మీడియా అప్‌లోడ్ చేస్తాడు. అది ట్రెండ్ అయ్యి చెప్పినా కదా ఇన్‌స్టాగ్రామ్ ఉంటది ప్రతి ఒక్కళ్ళకి. ఆ ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి అరే! నాకు కూడా ఇలాంటి ఫోటోలు కావాలి కదా! అని వాళ్ళు క్రియేట్ చేయడం మొదలుపెడతారు. క్రియేట్ చేయడం మొదలుపెట్టడం కాదు. అసలు ఈ క్రియేట్ చేయడం రాని వాళ్ళకి కూడా క్రియేట్ చేసేలా ఇంకొంతమంది ఉంటారు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు. వాళ్ళు మంచిగా క్లియర్ డీటెయిల్‌గా పెడతారు మనకు. ఎట్లా చేయాలి? ఏం చేయాలి? ఎక్కడికి పోవాలి? ఎలా చేస్తే ఎలా వస్తది? అన్నీ క్లియర్‌గా ఇచ్చి మనకి అలవాటు చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థింకింగ్ అనేది నేచర్ అని మార్చుకోండి. ఎందుకంటే ఎవడో చేసిన దాన్ని మనం చేయాలని ఎప్పుడు కోరుకోకండి. ఎవడో చేస్తే వాని ఆనందంగా చేసిండు. కానీ దానివల్ల జరిగే ఇబ్బందులు మనకు తెలియదంతా. మనం జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ మాత్రమే చేస్తాం. కాబట్టి ఎవడో ఒకడు చేసిండు నేను కూడా అట్లా చేస్తా అంటే కుదరదు. దానికి తగ్గ పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తది. మళ్ళీ ఇంకోటి నా ఒక సజెషన్ ఏంటంటే ఇప్పుడున్న టెక్నాలజీకి మీరు డైరెక్ట్ చెప్పొస్తన్నా. మీ ఫోటో ఉందండి. మీ ఫోటోని మీరే మార్ఫింగ్ చేయాల్సిన లేదు. ఎవరైనా చేయవచ్చు. ఏ విధంగా? మీరు వాట్సాప్‌లో పెట్టవచ్చు ఫోటో, ఇన్‌స్టాలో పెట్టవచ్చు. వాట్సాప్ డీపీ ద్వారా, స్టేటస్ ద్వారా, స్టోరీ ద్వారా ఎలా పెట్టినా వేరేటోడు ఎవడో మీది మీద కక్ష ఉన్నోడు డౌన్‌లోడ్ చేసుకొని మార్ఫింగ్ చేయరు కదా! చేయొచ్చు కదా! భయపడకండి. కానీ భయం పడుతూ ఉండండి. సో, నేనేమంటున్నా అంటే వీలైనంత వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. మీ ఫోటోస్, వీడియోలు ఎక్కడ అప్‌లోడ్ కాకుండా చూసుకోండి. చెప్పలేం. అలా ఉంది పరిస్థితి. అలా ఉంది టెక్నాలజీ. ఇంకో విషయం ఏంటంటే భయపడకండి. అస్సలు భయపడకండి. మీ ఫోటో న్యూడ్‌గా మొత్తం బట్ట లేకుండా వచ్చినా కూడా మీరు భయపడకండి. ఎందుకంటే ఎందుకు చెప్పనా? అది మీ ఫోటోనే. కానీ అందులో ఉంది మీరు కాదు. ఏమంటున్నా? అది మీ ఫోటోనే కానీ అందులో ఉంది మీరు కాదు. జస్ట్ వాడు మార్ఫింగ్ ఏం చేస్తాడు? మీ ఫేస్‌ని తీసుకొని పెడతాడు అంతే. అది ఎప్పుడు మీరు ప్రాపర్ డ్రెస్ ఏసుకొని ఉన్న ఫోటోలు వాడు తీసుకుంటాడు డౌన్‌లోడ్ చేసుకుంటే తప్ప. ఇక మీరే ముందుగా ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండ్ ఏందంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఎట్లాంటి ఫోటోలు వస్తున్నాయి, వీడియోలు పెడుతున్నారంటే ఒకప్పుడు రియల్ చెప్తున్నా ఒక అమ్మాయిని చూసి మాట్లాడాలంటే భయపడేటోళ్ళు. ఒక అమ్మాయి కనబడితేనే చూసేటోళ్ళు. అలాంటిది ఇప్పుడు సోషల్ మీడియా వల్ల పుణ్యమా అని ఆ అమ్మాయి ఇలాంటి డ్రెస్సులు వేసుకొని అప్‌లోడ్ చేస్తుందో ఫోటోలు. ఎంత మంచి ఫోటోలో. ఫస్ట్ నడుము కనబడే విధంగా ఈ కొంచెం కొంచెం అలాంటివి ఫస్ట్ అప్‌లోడ్ చేయకండమ్మా ప్లీజ్.
నువ్వే సగం విప్పి పెట్టుకున్న తర్వాత వాడు ఏం చేస్తాడు? మొత్తం ఇప్పుతాడు. ఇటు అమ్మాయిలు మాత్రమే అంటలేను, అబ్బాయిలు కూడా. హే, అబ్బాయిలకి ఇజ్జతి మనం లేదా? అమ్మాయిలకే ఉండాలా? అబ్బాయిలు ఎంతనో సారీ, అమ్మాయిలకి ఎంత మా ఏమంటారు, సమ్ వాట్స్ నాకు రావట్లేదు, అంటే షై ఫీలింగ్ ఉంటాయి కదా, సేమ్ అబ్బాయిలు కూడా ఉండాలి షై ఫీలింగ్. నేను అబ్బాయిని ఇప్పుకొని తిరుగుతా, బట్టలు ఇప్పు తిరుగుతా అంటే కుదరా అమ్మా, తప్పది. ఇప్పి చూపించడం కాదు, కప్పి చూపించుకో. ఏమంటున్నావు? అబ్బాయిలైనా అమ్మాయిలైనా కప్పి చూపించుకో, విప్పి చూపించకు. కానీ మీరు భయపడకండి. నేను ఏ విధంగా అంటాను, ఏం చెప్తారనుకుంటానంటే, భయపడకండి. ఎందుకంటే మీరు ఫోటోను మీరు క్లియర్గా మీ అంటే మంచిగా నీట్గా ఉన్న ఫోటోలు అప్లోడ్ చేసుకోండి, తప్పలేదు. కానీ ఎప్పుడైనా ఫ్యూచర్లో మీ యొక్క ఫోటో మార్ఫింగ్ చేసిన వీడియోలు కానీ సోషల్ మీడియాలో ఇట్లా అల్చేంజ్ చేసినప్పుడు మీరు అసలు భయపడకండి. జస్ట్ ఒకటే ఆలోచించండి, ఇందులో ఉన్నది నేనే, కానీ నేను కాదు. ఎందుకంటే నా ఫేస్ కట్టుకు ఎవడో గొట్టంగాడు, ఎవడో కొడేసి గొట్టంగాడు, ఎవడో పెద్ద ఎర్రిపప్ప హొలేగాడు, వరస్ట్ ఫీలో వాని ఆనందం కోసం క్రియేట్ చేసుకున్నాడు అనుకోండి తప్ప భయపడకండి. ఫ్యూచర్లో ఎప్పుడైనా కానీ ఈ టెక్నాలజీ చూస్తేనే నాకు కొంచెం భయమవుతుంది. మనం ఏం అప్లోడ్ చేయకున్నా కానీ మన ఫోన్లు హ్యాక్ చేసి మనం ఏం చేస్తున్నాం అనేది కూడా చూడగలుగుతున్నారు హ్యాకింగ్ వల్ల. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉంటాం, ఏదైనా కామెడీ ఫన్నీ వీడియో వచ్చినా నవ్వుతూ ఉంటారు, వస్తాం సంథింగ్. కొంతమందికి బాత్రూమ్ తీసుకుపోయాలి వాడు కూడా చూసుకో మిత్రమా, నువ్వు ఇట్లా బాత్రూమ్ తీసుకుపోయినప్పుడు ఏమంటున్నా, ఎవరైనా నీ ఫోన్ హ్యాక్ చేసిన ఉంటే ఆ టైంలో స్వాహ, జాగ్రత్త. అందుకే నాకు భయమవుతుంది. ఆది మానవుల కాలమే మంచిది అనుకుంటాను అంతే కదా అప్పుడప్పుడు. ఇప్పుడున్న ఈ జనరేషన్కి చెత్త జనరేషన్, ఇంకా వరస్ట్ జనరేషన్ ఇది ఫ్యూచర్. ఆది మానవుడు అగ్గి పుట్టించిండు, వ్యవసాయం చేసిండని చదువుకున్న చిన్నప్పుడు. ఏంటంటే అభివృద్ధి 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 అనుకుంటా మనల్ని మనం నాశనం చేసుకుంటున్నాం అనిపిస్తుంది. మనల్ని మనం నాశనం చేసుకోవడానికి మనమే పుట్టించిన ఒక ఏమంటారు, ఈ టెక్నాలజీ కానీ కొత్త కొత్త అప్డేట్లు కానీ ఏదైనా డెవలప్మెంట్ మనల్ని మనం నాశనం చేసుకుని మనం పుట్టించే ఒక సంథింగ్ అనుకోండి. నాకు వాట్స్ వస్తలేవు కదా అక్కడ అనడానికి. సో ఆలోచించండి. ఈ వీడియో నేను చేయడానికి కారణం ఒకటే అమ్మ. ఇలాంటి విషయాలు చాలామంది చెప్తూ ఉంటారు, సినిమాలలో చూస్తూ ఉంటాం, సినిమాలు కూడా మనకి మోటివేషన్ ఇస్తూ ఉంటాయి. నేను కూడా అదే చెప్తున్నాను. దాదాపు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. ఎటువంటి ఫోటోలు వీడియోలు అలాంటివి అప్లోడ్ చేయకండి వీలైనంత వరకు. అండ్ ఏదైనా మీ వీడియో కొంచెం ఎవడైనా ఏదైనా సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసిన వీడియోలు కానీ ఇలాంటి వీడియోలు కానీ వస్తే భయపడకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఒకటే గుర్తు, అది మీ వీడియో కాదంతే. మీ వీడియో కాదు, మీరు తప్పు చేయలేదు అంతే. అది ఇప్పుడు మీరు తప్పు చేయనంత వరకు. థ్యాంక్ యూ. స్టే సేఫ్, స్టే హ్యాపీ.